క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 33 వరకు. లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 33 వరకు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చొని తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయానని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు అతని మీదికి 25,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింపే శక్తి తనకు కలదో లేదో అని కూర్చొని మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. దేవుడు ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమందు మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకు కలిగినటువంటి శక్తి సామర్థ్యాలను లేకపోతే మనకున్నటువంటి ఈచ్ఛలను, ఈ లోకపు సంబంధించిన పట్టును మనం చేజార్చుకుంటున్నామా? మరి ప్రభునందు సంపూర్ణంగా మనము అప్పగించుకుంటున్నామా అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యంలో మనం గ్రహించవలసి ఉన్నది. ఈ యొక్క సందేశపు శీర్షిక ఏమనగా, శిష్యుడుగా ఉండుటకు కావలసినటువంటి లక్షణము. మరి శిష్యుడుగా ఉండాలంటే మరి మన శక్తి ఎంత ఉన్నదో అంత తీసుకొని వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయవలసి ఉన్నది. అదేవిధంగా ఒక గోపురము కట్టాలంటే మరి దాని యొక్క ఎత్తు, పొడవు, దానికి కావలసిన సామాగ్రి, మరి కావలసిన ద్రవ్యము మన దగ్గర ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉన్నది. అయితే మనము దేవుణ్ణి అనుసరించాలంటే మన దగ్గర ఏముందని చూసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రతిదీ ప్రభువు కొరకు వదిలివేయవలసి ఉన్నది. అంటే మన కుటుంబాన్ని, మన బాధ్యతలను విస్మరించాలని కాదు, కానీ ప్రభువును హృదయంలో ధరించుకొని మన జీవితాన్ని మాదిరికరంగా నడవలసి ఉన్నది. ఈ యొక్క మాదిరికరమైన జీవితంలో ప్రభువును మనము ఇతరులకు చూపించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శిష్యునిగా ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏమంటే, మనం ఒక గొప్ప పని చేయమంటే మన యవ్వన కాలం ఉన్నప్పుడు, లేకపోతే మనకు శక్తి సామర్థ్యాలు బలంగా ఉన్నప్పుడు, ఆ యొక్క పలుకుబడి ఇవన్నీ ఉన్నప్పుడు ఏదైనా చేయగలమేమో, కానీ ప్రభువును అనుసరించుట అనేటువంటి ఈ సందర్భంలో ఏ యొక్క పరిస్థితిలో ఉండని మరి ఆ యొక్క స్థితి నుండే మనం అనేటువంటి ఈ యొక్క అహాన్ని లేకపోతే ఆంతరిక పురుషుణ్ణి తీసివేసి ప్రభువును నా అందు నీ యందు ఉంచుకొని ముందుకు సాగాలని ప్రభు శిష్యుడుగా ఉండుటకు ఈ విధమైనటువంటి హెచ్చరిక లేకపోతే ఆహ్వానం ప్రభు ఇస్తున్నాడు. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించునుగాక.